ఇరాన్ అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఇరాన్ పోస్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు. ఇరాన్ తమతో ఏకీకృత ఒప్పందానికి వచ్చే వరకు, శాంతి చర్చలు ముగిసే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాని షహబాజ్ షరీఫ్ల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతో కాల్పుల విరమణ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని తమ సైన్యాన్ని ఆదేశించామని తెలిపారు. అయితే ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన రెండో విడత శాంతి చర్చలకు వచ్చేందుకు ఇరాన్ విముఖత చూపడంతో అంతకుముందు ట్రంప్ ఇరాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తమతో ఒప్పందానికి రావడం తప్ప వారికి మరో మార్గం లేదని అన్నారు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులు వేయడమే అత్యుత్తమమైనటువంటి మార్గమన్న ట్రంప్ కాల్పుల విరమణ గడువు పొడిగించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఇక గడువు పొడిగింపు తనకు ఏమాత్రం ఇష్టం లేదన్న ట్రంప్ మరికొద్ది గంటల్లో సీజ్ ఫైర్ ముగుస్తుందన్న సందర్భంలో కాల్పుల విరమణ గడువు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు ట్రంప్ వైఖరిని నిరసించిన ఇరాన్ షరతులతో చర్చలు సాగవని, తాము చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలోనూ చర్చలు జరపబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది. ముందుగా అమెరికా తన చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తుంది ఇరాన్. ఇక ఇరాన్కు చెందిన సరుకు రవాణా నౌక తౌష్కను స్వాధీనం చేసుకుంది అమెరికా. ఇరాన్ నుంచి బయలుదేరిన తౌష్క నౌక అమెరికా నిర్బంధాన్ని లెక్క చేయకుండా హార్మోజ్ను దాటేందుకు ప్రయత్నించింది. అమెరికా నేవీకి చెందిన యుద్ధ నౌకలు దానిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా ఒమన్ గల్ఫ్లోకి ప్రవేశించింది. 6 గంటల పాటు కొనసాగిన హై డ్రామా తర్వాత చివరకు అమెరికా నేవీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా తౌష్కపై దిగి కాల్పులు జరిపి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తౌష్కలోని ఇంజన్ గది తలుపులు పేల్చేసి ఆ నౌకను నియంత్రణలోకి తీసుకున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. అమెరికా చర్యకు ప్రతీకారంగా ఐఆర్జీసీ ఎదురుదాడులు మొదలుపెట్టినట్లుగా సమాచారం. అమెరికా యుద్ధ నౌకలపై డ్రోన్లతో దాడులు చేసినట్టుగా తెలియజేసింది.